చేసినటువంటి ప్రామిస్లు ఏది కూడా వాళ్ళు నెరవేర్చడానికి ముందుకు రావటం లేదు. మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు, మనకి ఏంటి నష్టం అని చెప్పేసి వాళ్ళు ఎంతో నిస్సిగ్గుగా కాలర్ ఎగరేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వారిని ప్రశ్నించడం మన హక్కు. ఆ ప్రశ్నించే హక్కు దిశగా మనం ఈరోజు డిఎస్సి కార్యక్రమం కోసం అని చెప్పేసి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి ఈరోజు రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. డిఎస్సిలో నియామకాలు అవకతవకలు అంటే ఎగ్జామ్ రాయకుండానే నియామకాలు అందినటువంటి స్టూడెంట్స్ ఉంటే, ఎగ్జామ్ రాసి నియామకాలు రాకుండా నష్టపోయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కొంతమందికి ఎస్ఎంఎస్ ద్వారా ఉద్యోగం ఇవ్వడం అనేది చాలా వింత విడ్డూరం కలిగించేటువంటి విషయం. ఈ రిలే నిరాహార దీక్షని మనం ఇంతటితోనే కాకుండా మన డిమాండ్ డిఎస్సి విద్యార్థులకు న్యాయం జరగాలి, వారి కోసం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి, అలాగే స్కామ్లో జరిగినటువంటి అవకతవకలు దానికి మన లోకేష్ గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.